సుప్రీంకోర్టే సీరియస్ అయిన అంశం ఇది. ముంబైలో గత ఏడాది చోటు చేసుకున్న హిట్ అండ్ రన్ కేసు సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తనకు బెయిల్ ఇవ్వాల్సిందిగా కోరుతూ నిందితుడు మిహిర్ షా వేసిన పిటిషన్ మీద ధర్మాసనం నిరాకరించింది. ఇట్లాంటి అబ్బాయిలకు తగిన గుణపాఠం నేర్పించాల్సిందేనండి. బైక్ మీద వస్తున్న వాడిని అతివేగంగా తన కారుతో ఢీకొట్టడమే కాకుండా నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడని జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఏజీ మహేష్లతో కూడిన ధర్మాసనం గుర్తు చేసింది. చేసిన నేరానికి గానీ అతను కొన్నాళ్ళు జైల్లోనే ఉండాలని ఆదేశించి బెయిల్ పిటిషన్ కొట్టేసింది. గత ఏడాది ముంబైలోని వర్లీ ప్రాంతంలో శివసేన నేత రాజేష్ షా కుమారుడు మిహిర్ షా మద్యం మత్తులో BMW కారును వేగంగా నడుపుతూ ముందు వెళ్తున్న స్కూటీని ఢీకొట్టాడు. దీంతో స్కూటీపై ఉన్న దంపతులు ఎగిరిపడ్డారు. వేగంగా వెళ్తున్న కారు మహిళ మీద నుంచి దూసుకెళ్లడంతో కావేరి నాకు అక్కడికక్కడే మరణిస్తాయి. ఆమె భర్త గాయపడ్డారు. తర్వాత మిహిర్ కొద్ది దూరంలో తన కారును వదిలేసి ఆటోలో పారిపోయాడు. తర్వాత పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు. కేసులో బెయిల్ ఇవ్వాలని మిహిర్ ముంబై హైకోర్టులో పిటిషన్ వేస్తే న్యాయస్థానం నిరాకరించింది. దీంతో అటు సుప్రీంకోర్టు ఆశ్రయిస్తూ సుప్రీంకోర్టు ఇట్లాంటి జైల్లో ఉండటమే కరెక్ట్ అని తేల్చి చెప్పింది.